పెళ్లై 20 రోజులైనా కాకముందే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఇరవై రోజుల క్రితమే ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత శృతిని దయాకర్ ఇంటికి తీసుకువెళ్లి అమ్మా నాన్నలకు పరిచయం చేశాడు. ఎంతో ఆనందంతో అత్తింట్లో అడుగుపెట్టిన శృతికి వేధింపులు మొదలయ్యాయి. కట్నం తీసుకురావాలని అత్తమామలు వేధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కూడా కట్నం కోసం వేధిస్తూ కాల యముడుగా మారాడు. ఆ వేధింపులు తట్టుకోలేని శృతి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కన్న కూతురు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తన కూతురును భర్త అత్తమామలే చంపేశారని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 27 రోజు తనకిష్టమున్న అబ్బాయికి మ్యారేజ్ చేసుకొని రావడం జరిగింది. ఆ టైంలో మేము అమ్మాయికి తన ఇష్టమున్న అబ్బాయితో మేము పెళ్లి చేద్దామని చెప్పేసి ఆమెకి వాగ్దానం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం లోపల నవంబర్ 17 రోజు మా అన్నయ్య చనిపోవడం జరిగింది. 10 డేస్ లోపల వెయిట్ చేయమని చెప్పేసి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఒక మంచి డేట్ చూసుకొని చేద్దామని చెప్పేసి వాళ్ళ బంధువుల తరపు నుంచి కూడా అబ్బాయి వాళ్ళ బంధువుల తరపు నుంచి మాట్లాడడం జరిగింది. బట్ వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ఇన్విటేషన్ పెట్టేసుకొని మాకు ససేమీరా ఒప్పుకోక మా బాధలో మేము ఉండి మా అన్న చనిపోయాడని చెప్పేసి బాధలో ఉంటే వాళ్ళు ససేమీరా ఒప్పుకోక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మా ప్రమేయం లేకుండా మా ఇష్టానుసారం లేకుండా అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంచేసుకొని అమ్మాయి మ్యారేజ్ చేసేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మాయితో కాంటాక్ట్లు ఎవరు కూడా మా తరపు నుంచి కాంటాక్ట్లు ఇవ్వడం లేవు. లాస్ట్ మంత్ నవంబర్ 27 రోజు పెళ్ళయింది. 20-25 డేస్ లోపల అమ్మాయిని జస్ట్ లొంగ తీసుకొని లోబర్చుకొని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మా ఇష్టం సార్ మా ప్రమేయం లేకుండా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత హత్య చేయించడం. ఇది ముమ్మాటికి 100% హత్యే. అయితే ఫోన్ చేశారు, అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, రావాలని చెప్పేస్తే మేము వచ్చిందాక ఎట్లా సూసైడ్ చేసుకుంటుంది ఉంచండి, అది ఎక్కడైతే ప్లేస్ ఎక్కడ పెట్టుకున్నదో ఆ ప్లేస్లో ఉంచండి, మేము వచ్చినాక చూస్తాము ఎట్లా జరిగింది కదా, మా అమ్మాయి సంగతి అయితే కాదు, అయితే పెళ్లి చేస్తున్నాము, మీరు ఒక నలుగురు రండి, మేము ఒక నలుగురు వచ్చి మాట్లాడితే వస్తానా, మాకు కూడా మేము ఆడపిల్లలం కదా, మా ఇల్లు కూడా పోకుండా మాట్లాడుకొని ఏదైతే మాట్లాడుకొని ఇవ్వాలని మేము అనుకున్నాము. నవంబర్ 27 రోజు తనకిష్టమున్న అబ్బాయికి మ్యారేజ్ చేసుకొని రావడం జరిగింది. ఆ టైంలో మేము అమ్మాయికి తన ఇష్టమున్న అబ్బాయితో పెళ్లై 20 రోజులైనా కాకముందే ఫోక్ సింగర్ శృతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమని తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన శృతికి చిన్నతనం నుంచి సింగర్ అవ్వాలని కోరిక. ఆ కోరికతోనే కష్టపడి ఫోక్ సింగర్గా మారి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలో ఆమెకు సిద్దిపేట జిల్లా పీర్లపల్లి గ్రామానికి చెందిన దయాకర్ అనే యువకుడు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. ఇద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఫోక్ సింగర్ శృతి మరణంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, ఈ ఘటనకు గల కారణాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ఒక అత్తింటి వేధింపులకు ఒక బలైన ఘటన అనేది జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికంగా పాటలు ఫోక్ సింగర్ అయిన శృతి అత్తింటి వారు హత్య చేసి ఆత్మహత్యగా సృష్టించారని చెప్పేసి గ్రామస్తులు ఇటు బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని పూర్తి విచారణ చేస్తున్నారు. శ్రవంతి, ఈ మృతురాలు ఎవరైతే శృతి ఉన్నారో ఈ తమకు గాయానిగా గుర్తింపు పొందింది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో ఏర్పడిన పరిచయంతో పెళ్లి చేసుకుని ఒక 20 రోజులకు మా అత్తింటి వీధులు బలవడం అనేది ఒక విచారకరమైన ఘటనగా చెప్పుకోవచ్చు. శ్రవంతి. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ.